హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిఎండ్ఓ పద్ధతిలో మనం టేబుల్ అనేది ఈ ఏరియా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయొద్దో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఇది ఏ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, షామిల్ ఏరియా యాడ్ చేసి డిడక్ట్ చేసి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది ABD. ఒకసారి క్లియర్ చూడండి, లెంత్లు అనేవి చూపిస్తున్నాను. ABD, నెక్స్ట్ది ADE, ఇంకొకటి ఇక్కడ ఏముంది D8E, BCD. ఈ ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం ఇది యాడ్ చేసుకుంటాం, ఇది ఒకటి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ వన్ ఇది, నెక్స్ట్ వన్ ఇది, ఇట్లా మనకి ఇందులో ఏరియా డిడక్ట్ చేసి ఏమున్నాయి అంటే ఎఫ్ లైన్ బయట ఉన్నాయి అంటే ఇటు సైడ్ ఉన్నాయి. ఇది ఒక ట్రయాంగిల్, ఇది మన ఏరియా డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ లైన్ కింద ఇక్కడ ఎన్ని ఫామ్ అయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్, ఇది ఇక్కడ ఆఫ్సెట్ ఉంది, ఇక్కడ ఆఫ్సెట్ ఉంది కాబట్టి ఇది కలిపి ట్రెపీజియం. నెక్స్ట్ ఇది ఒక ట్రెపీజియం, ఇది ఒక ట్రయాంగిల్. ఇవన్నీ డిడక్ట్ అవుతుంది ఈ ఏరియా, ఇవన్నీ యాడ్ అవుతా ఉంటాయి. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఇట్లా. ఇప్పుడు మనం ఒకసారి టేబుల్ కూడా చూసేద్దాం ఒకసారి. ఏరియా క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. మనకి డిఎండ్ఓలో వచ్చేసి ఎఫ్ లైన్ ని మనం థిక్ గా డ్రా చేయాలి కాబట్టి స్కెచ్ పెన్ అనేది యూజ్ చేసుకోవచ్చు, బ్లాక్ స్కెచ్ పెన్. మనకి జీ లైన్స్ ఎట్లాగో తిన్నగా ఉండాలి కాబట్టి సన్నగా మనం పల్చగా బ్లాక్ జెల్ పెన్ తో నార్మల్ డ్రా చేసుకుంటాం. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఎండ్ఓలో మనకి ఇక్కడ స్టోన్ నెంబర్స్ ఉంటాయి కదా, రెడ్డింగ్ తోని మెన్షన్ చేయాలి పక్కాగా, రెడ్డింగ్. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు టోబో డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ నాలా ఉంది కదా, ఇట్లా నాలా పాస్ అవుతా ఉంది మనకి, ఏదో కెనాలో నాలను ఇట్లా. ఈ టోబో డీటెయిల్స్ మట్టికి ఇవి మనం బ్లూ పెన్ తోని మెన్షన్ చేయాలి. ఇప్పుడు మన ఏరియా క్యాలిక్యులేషన్ చేసేద్దాం దీనికి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటది, ఫస్ట్ వన్ మనకి టేబుల్ వచ్చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ పెట్టుకోవాలి, డిస్క్రిప్షన్, ఏరియా మనం యాడ్ చేసేది, ఏరియా డిడక్షన్ చేసేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏరియా ట్రయాంగిల్ ABD తీసుకున్నాం. ABD దీని లెన్స్ ఏమున్నాయి మనకి 1301, 831, 1461. ట్రయాంగిల్ ABD మనకి ఎస్ ఫామ్ లో వచ్చేసి A+B+C/2 కదా. ఇది వచ్చేసి మనకి లెంత్ ఎంత 831 ప్లస్ 1461 ప్లస్ 1301 డివైడ్ బై 2. మనకి చేసేస్తే ఎంత వస్తుంది 1796.5. ఇది వచ్చేసింది ఎస్. మనకి ఏరియా కావాలంటే అండర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C కదా. ఎస్ వాల్యూ వచ్చేసి ఇది 1796.5. నెక్స్ట్ ఏ డిడక్షన్ చేసుకోవాలండి, 1796.5 మైనస్ 831, B వాల్యూ 1461, నెక్స్ట్ మైనస్ 1301. ఇది అండర్ రూట్. ఈ వాల్యూ చేసేసి మనం క్యాల్కులేషన్ చేసేసుకుంటే ఇక్కడ మనకి టోటల్గా ఏరియా అనేది దీని క్యాల్కులేషన్ చేసుకుంటే 536,979.6 మనకి ఇన్ని స్క్వేర్లింగ్స్ అనేవి వచ్చేసినాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ట్రయాంగిల్, ఇక్కడ చూడండి BCD తీసుకున్నాం. ట్రయాంగిల్ BCD హాఫ్ ఇంటూ 831 ఇంటూ 219. ఇక్కడ మనకి 8 ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ ABDలో మనం ఎస్ ఫామ్ లో తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ BCDలో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, రెండింటికి ఇలా ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఓల్డ్ ట్రయాంగిల్, ఓవరాల్ గా 3 సైడ్స్ లెంత్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఈ A పాయింట్, B పాయింట్, D పాయింట్ అనేవి మనకి బెండ్ పాయింట్లు కాదు, డైరెక్ట్ జంక్షన్ పాయింట్లు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ B2D లైన్ లో C పాయింట్ అనేది మనకి కటింగ్ పాయింట్ ఇచ్చిండు సమ్ డిస్టెన్స్ లో. ఇక్కడ కట్ పాయింట్, ఇక్కడ చూడండి టేబుల్కి వచ్చేద్దాం. ఇక్కడ B నుంచి Dకి వచ్చేటప్పుడు B నుంచి 749 డిస్టెన్స్ లో
లెఫ్ట్ సైడ్ లో 219 ఆఫ్సెట్ డిస్టెన్స్ లో సి పాయింట్ ఇచ్చిన ఇక్కడ చూడండి. బి నుంచి డికి వచ్చేటప్పుడు ఈ టోటల్ A31 కదా, మనకి ఇక్కడ 749 డిస్టెన్స్ లో ఇక్కడ నుంచి ఇక్కడ ఆఫ్సెట్ లెంత్ ఎంత 219. ఇక్కడ ఆఫ్సెట్ కటింగ్ పాయింట్ అవుతుంది మనకి. అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆఫ్సెట్ అంటే ఏంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది కదా. అందువల్ల మనం దీనికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా వాడుతున్నాం మనం ఇలా. అందువల్ల దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి, టోటల్ బేస్ ఎంత 831 ఇంటూ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత 219 ఇట్లా ఇది చేసేస్తే మనకి వాల్యూ 90994.5. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ది ట్రయాంగిల్ ADE. చూద్దాం ట్రయాంగిల్ ADE ఏది, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ADE. సిమిలర్ గా ఇక్కడ కూడా మనకి టేబుల్లో చూసుకున్నట్టయితే D to A వెళ్ళేటప్పుడు 19 దగ్గర 466 డిస్టెన్స్ లో మనకి E అనేది బెండ్ పాయింట్ ఇట్లా. దీని ఏరియా కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. దీని లెంత్ ఎంత మనకి ADE చూడండి ఒకసారి, హాఫ్ ఇంటూ 1461 ఇంటూ 466. దీని ఏరియా వచ్చేసి ఎంత మొత్తం 340413. నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఉంది DE8 మనం రాసుకున్నాం. ఫోర్త్ వన్ ట్రయాంగిల్ DE8. ఇది వచ్చేసి హాఫ్ ఇంటూ 1024 ఇంటూ 154. టోటల్ వాల్యూ వచ్చేసి దీన్ని 78848. స్క్వేర్ లింక్స్ అనేవి మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదొక ట్రయాంగిల్ కంప్లీట్ అయిపోయింది ABD. నెక్స్ట్ ADE, నెక్స్ట్ BCD కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి DE8 ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మనం యాడ్ చేసే ఏరియాస్ అన్ని. నెక్స్ట్ ఇప్పుడు డిడక్షన్స్ అనేవి చేసుకుంటూ వచ్చేద్దాం. డిడక్షన్లు ఏమున్నాయి మనకి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి AB1 F లైన్ బయట ఇది AB1 ఇది డిడక్షన్ చేయాలి. ఫిఫ్త్ ట్రయాంగిల్ AB1 ఈజ్ ఈక్వల్ టు మనకు లెంత్ ఎంత ఉంది, హాఫ్ ఇంటూ 1301 ఇంటూ 64. దీని ఏరియా వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఈ డిడక్షన్ మైనస్లో రాయాలి. ఇక్కడ ఇందాకలన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చినాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇది డిడక్షన్ చేయాలి కదా ఏరియా, ఇటు సైడ్ ఈ కాలంలో రాసుకోవాలి ఏరియా మైనస్లో. ట్రయాంగిల్ AB1 వచ్చేసి 41632 స్క్వేర్ లింక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది, కంప్లీట్ ఓవరాల్గా తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఈ పోర్షన్లో ఏం లేవు డిడక్షన్ చేసే. నెక్స్ట్ డౌన్ సైడ్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రెపిజం, ఇక్కడ ఒక ట్రెపిజం, ఇక్కడ ఒక ట్రయాంగిల్. ఇక్కడ మనకి సిక్స్త్ వన్ ట్రయాంగిల్ A5. ఇది A5 ఇది రేజ్ చేస్తాను. అంటే ఇది ఏ లైన్ మీద ఉంది, A2 ఈ లైన్ మీద ఉంది. ఇక్కడ A2 ఈ లైన్ ఎక్కడ చూడండి ఒకసారి చెక్ చేయండి. A నుంచి ఈకి వెళ్తున్నప్పుడు A నుంచి 167 డిస్టెన్స్ లో 81 అనేది ఆఫ్సెట్ డిస్టెన్స్, ఫిఫ్త్ పాయింట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి లెంత్ ఎంత 167. ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత బెండ్ 81. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 167, ఇక్కడ నుంచి ఇక్కడికి 81. అంటే ఇక్కడ మనం ఎలా చేయాలి, ట్రయాంగిల్ A5 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 81 ఇంటూ 167. దీని స్క్వేర్ లింక్స్ వచ్చేసి 6763.5 స్క్వేర్ లింక్స్. నెక్స్ట్ అలాగే ట్రెపీజియం 56 సిమిలర్ గా సెవెంత్ వన్ ట్రెపీజియం 56 154 ప్లస్ 81 డివైడెడ్ బై 2 ఇంటూ 235 మైనస్ 67. మనం ఇక్కడ ఇది 235 మైనస్ 67 ఎందుకు రాశానంటే ఇక్కడ మనకి ఫిఫ్త్ కి సిక్స్త్ కి మధ్యలో ఇక్కడ ల్యాంబిల్ లెంత్ కావాలి కదా, ఇక్కడ మనకు డైరెక్ట్ గా లేదు. మనం ఏం చేసినాం అంటే ఇక్కడ A నుంచి సిక్స్త్ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకున్నాం. అంటే ఇక్కడ చూడండి టేబుల్లో A నుంచి సిక్స్త్ పాయింట్ కి ఎంత 235 ఉంది. అంటే ఇక్కడ నుంచి
ఇక్కడికి 235 ఉంది కదా. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 5th పాయింట్ నుంచి 6th పాయింట్కి కావాలి. అప్పుడు మనం ఏ నుంచి 5కి ఉన్న డిస్టెన్స్ అనేది ల్యాంబీ లెంత్ మైనస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఏ నుంచి 5కి ఎంత ఉంది ల్యాంబీ లెంత్? ఏ నుంచి 5th పాయింట్ 167 డిస్టెన్స్లో ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 167. సో మనం 235లో నుంచి 167 లెస్ చేస్తున్నాం. అప్పుడు 5 నుంచి 6కి ఈ లెంత్ అనేది వచ్చేస్తుంది, ల్యాంబీ లెంత్. ఇది వచ్చేసి మనకి 117.5 into 68 7990. అలాగే సిమిలర్గా 8th వన్ ట్రిపీజియం 6-7 ఇక్కడ నెక్స్ట్ది 6th 7th అలాగే సిమిలర్గా. దీని రూంది లెంత్ అంత ఆఫ్సెట్లు 143 + 154 డివైడెడ్ బై 2 ఇంటూ 429 - 235 అంటే 98.5 ఇంటూ 194 మనకు వచ్చేసి 19109. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ 6th 7th ట్రిపీజియం అయిపోయింది. నెక్స్ట్ ఏం కలిగింది ఇక్కడ 7E ట్రయాంగిల్ 9th వన్ ట్రయాంగిల్ 7E దట్ ఈక్వల్ టు ½ into 7 into 43. దీని లెంత్ వచ్చేసి 6278 స్క్వేర్ లింక్స్. ఇప్పుడు మనకి ఓవరాల్గా ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం తీసుకోవడం. ఇప్పుడు ప్లస్లు మన యాడ్ చేసేయాలి. ఈ కాలం అంతా యాడ్ చేసి ప్లస్లన్నీ యాడ్ చేయాలి, మైనస్లన్నీ యాడ్ చేసి దీనిలో దీన్ని తీసేస్తే మనకి ఒక ఏరియా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇవన్నీ ఈ ఏరియా ప్లస్లో ఉన్న ఇవన్నీ ఏరియా యాడ్ చేస్తే మనకి 1047235.16 స్క్వేర్ లింక్స్ అనేది వచ్చేసింది. ఇది ఈ ఏరియా అంతా యాడ్ చేస్తే మనకి 8177.2.5 స్క్వేర్ లింక్స్. రెండు తీసేస్తే 965462.66 స్క్వేర్ లింక్స్ డివైడెడ్ బై ఈ స్క్వేర్ లింక్స్. మన హెక్టార్స్లో కన్వర్షన్ చేసుకోవాలి కాబట్టి 2,50,000 ఇంటూ చేసేస్తే మనకి 3.861 హెక్టార్స్. ఇది హెక్టార్స్. మనకి డిఎండ్ఓలో ఏంటిది? మనకి ఎకర్స్ సెంట్స్లో ఉండాలి. మరతవాడలో అయితే మనం ఏరియా వచ్చింది ఎలా రాయాలి? ఎకర్స్ గుంటాస్. అదే డిఎండ్ఓలో అయితే ఎకర్స్ సెంట్స్. ఇప్పుడు మనం ఈ హెక్టార్స్ని మనం ఎకర్స్లో మార్చుకున్నాం. 3.861 ఇంటూ 2.471 టోటల్గా 9.538 ఎకర్స్. మనకి ఎకర్స్ వచ్చేసి 909. ఇది వచ్చేసి 0.538. 0.538 అంటే మనకి 58 సెంట్స్. ఎకర్స్ని సెంట్స్లో మార్చుకోవాలి. ఫైనల్ ఆన్సర్ ఇది 9 acres 58 cents. ఈ పనికి సరే, మళ్ళీ ఒకసారి చూసుకోండి క్యాలిక్యులేషన్ కూడా. ఓవరాల్ ఏరియా వచ్చేసి 9 acres 58 cents.